చేతులు పైకెత్తండి తమ్ముడు. ఓకే, థ్యాంక్ యూ. అందరూ అదే ప్లేస్ లో నిల్చోండి. మరి అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి చెందిన మహిళలకి అక్కడ మరి గౌరవ మంత్రివర్యుల చేతుల మీదుగా, ముఖ్యమంత్రి వర్యుల చేతుల మీదుగా సన్మానం చేస్తున్నారు. మరి ఎంత బిజీ షెడ్యూల్లో ఉన్నా కానీ మహిళని ప్రోత్సహించాలి. మహిళ అన్ని రంగాలతో మరి ఈరోజు ఇక్కడికి వచ్చి మరి మంచి సైడ్ రాడా, మంచి ప్రేమ రాకూడదు. చేపెట్టి తేవాలటన్నా. ఒక తల్లిగా కుటుంబాన్ని ప్రేమతో కాపాడుతుంది, ఒక గురువుగా జ్ఞానాన్ని పెంచుతుంది, ఒక నాయకురాలుగా సమాజాన్ని ముందుకు నడిపిస్తుంది. అందుకే మహిళలు అద్భుత విజయాలు సాధిస్తున్నారు. ఉదాహరణకు మరి కల్పనా చావ్లా గారు అంతరిక్షంలోకి వెళ్ళి ప్రపంచానికి ప్రేరణగా నాయకులు. మరి భాస్కర్ నాయుడు గారిని కూడా స్టేజ్ అలంకరించాల్సిందిగా కోరుచున్నాం. గంటేడ సర్పంచులు, గౌరవ ఎంపీ ఏ విధంగా మన మహిళలందరికీ ఎన్ని రకాల పథకాలు పెడుతూ వాళ్ళ సేవలను గుర్తిస్తూ మరి మహిళా మహిళలందరికీ కూడా గౌరవ ముఖ్యమంత్రి వర్యుల వారు కూడా ఈ రోజు అక్కడ సన్మాన కార్యక్రమాలు చేపడుతున్నారు. అలాగే ఈ రోజు మన గజపతి నగరం నియోజకవర్గ స్థాయిలో మరి మన మండలం 1,00,000 మంది ఆంటర్‌ప్రెన్యూర్స్ తయారు చేయమంటే ఈరోజు 1,00,000 మంది తయారు చేస్తాం. వచ్చే సంవత్సరానికి 5 లక్షల మహిళల్ని పారిశ్రామికవేత్తలుగా తయారు చేయడం నాకు కొత్తగా ఇచ్చారు. అంటే ప్రతి మహిళ కూడా మీ అవకాశాన్ని కల్పించి, ఆలోచన కల్పించి, మీకు ఆర్థికంగా మీరు నెలకొనేలాగా. ఎందుకంటే మీరు ఈరోజు మనం చూస్తున్నాం, ప్రతి మహిళ కూడా వాళ్ళ కుటుంబాన్ని నడిపిస్తుంది. ఒక కుటుంబాన్ని నడిపిస్తుంది మహిళ మాత్రమే. పిల్లలు చదివించడంలో కానీ, తల్లిదండ్రులు చూడడంలో కానీ, అత్తమామలు చూడడంలో కానీ, లేదా భర్త తాలూకు ఆరోగ్యాన్ని అన్ని కూడా చూసుకోవడంలో కానీ అన్ని కూడా ఒక భార్య ఈరోజు నిలబడి చేస్తుంది. ఒక సోదరి మన అన్నదమ్ములు చూసుకుంటుంది, తల్లిదండ్రులు చూసుకుంటున్నారు, అత్తమామలు చూసుకుంటున్నారు. అంటే అన్ని రకాలలో కూడా ఈరోజు మహిళలే ఈరోజు సమాజంలో అత్యున్నత సేవ అందిస్తున్నారు అనే దాంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి అలాంటి సమాజంలో మీరు ప్రధానంగా బాధ్యత పోషిస్తున్నారు. మరి దానికి గౌరవించే దశగా ఈ మహిళా దినోత్సవం అనేది పెద్ద ఎత్తున మీ అందరూ కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరి ప్రతి ఒక్కరూ కూడా మీరు వచ్చే సంవత్సరానికి మీరు ఎలా ఉండాలి, 5 సంవత్సరాల తర్వాత ఎలా ఉండాలి అని కార్యరూపం చేయండి. ఖచ్చితంగా ప్రభుత్వం మీకు తోడే ఉంటుంది. ఈరోజు రాష్ట్రంలో, భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ నంబర్ 1 దశగా ఈరోజు డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. మరి నేను మంత్రిశాఖగా వ్యవహరిస్తున్నటువంటి ఈ సంస్థ ద్వారా విజయనగరం జిల్లా నెంబర్ 1 ఉండాలి. విజయనగరం నెంబర్ 1 ఉండాలంటే గజపతినగరం నియోజకవర్గం మహిళలు నెంబర్ 1 స్థాయి ఉండాలి. మరి మీరందరూ బాగుంటే నాకు మంచి పేరు వస్తుంది. సీఎం గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే కార్యరూపం చేశారో ఆయన తలంపు మీ అందరూ నాకు సాధించాలని, ప్రతి ఒక్కరూ కూడా ఒక మంచి ఆర్థిక వ్యవస్థలోని, మంచి కుటుంబ వ్యవస్థలోని వచ్చి ఆనందంగా ఉండాలనేది ప్రధానంగా నేను నమ్ముతూ, మరి ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు అందరికీ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ
ప్రతి మహిళ కూడా మీ తాలూకా సేవలను గుర్తించి ప్రభుత్వం మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారాలు తెలుసుకుంటున్నాను. డ్వాక్రా మహిళలు చేస్తున్నటువంటి ఉపాధికి నాకు ఒక అమ్మాయి తెలిసింది. ఒక చిన్న షాప్ పెట్టుకొని ఆవిడ పిండి వంటలు తయారు చేసుకుని ఆవిడ ఒక ప్రాంతంలో అమ్మితే ఒక 10,000 వచ్చేదంట నెలకి. ఈ ఫ్రీ బస్ రావడం వల్ల ఒక ఊర్లోకి వెళ్ళి ఒక ఎక్కువ జనసంచారం ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి ఆవిడ అమ్ముకోగలిగితే 20,000 వస్తుందంట. అంటే ఇవన్నీ కూడా మీకు ఒక అలవాటుకి ఒక మంచి అవకాశం ఇచ్చినటువంటి ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు మహిళల కోసం, మహిళా రక్షణ కోసం అనేకమైన సంస్కరణలు తీసుకొచ్చారు. ఈరోజు మహిళలకి ఏ ఇబ్బంది వచ్చినా కూడా శ్రీశక్తి శ్రీ రక్షణ అది కూడా నెలకొల్పి ఎమర్జెన్సీ కాల్ చేస్తే వెంటనే పోలీసులు వచ్చినటువంటి పరిణామం ఇప్పుడు. అలాంటి యాప్లు కూడా మీకోసం ఇవ్వడం జరిగింది. మరీ ముఖ్యంగా ఇక్కడ చెప్పేది ఏంటంటే ప్రభుత్వం చేస్తున్న విధి విధానాల్లో మహిళలకు అత్యున్నత పాత్ర ఇవ్వడం జరుగుతుంది. ఈరోజు ఉద్యోగ అవకాశాలు కానీ, ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, ఆంటర్ప్రినర్స్ని వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ చేయడంలో కానీ, లేదా చదువు విషయంలో కానీ, మరీ ముఖ్యంగా ఈరోజు డయాస్ మీద ఉన్నటువంటి ప్రజాసేవకులు అయినప్పటికీ కానీ ఇవన్నింటిలో కూడా సమాన అవకాశాలు మహిళలకు ఇవ్వాలి. మహిళలు ఇంకా ఆర్థికంగా ఇండిపెండెంట్గా, అంటే మీ సొంత నిర్ణయంగా తీసుకునే దశగా అవకాశాలు కల్పించాలన్నది ఈ ప్రభుత్వం తాలూకు లక్ష్యం. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు సుమారు 10,000 మంది మహిళలతో అక్కడ విజయవాడలో పెట్టారు. జిల్లా హెడ్ క్వార్టర్లో ఒక 3,000 మందితో పెట్టారు. ఇక్కడ మనం ఒక 5,000 మహిళలతో, 500 మంది మహిళలతో ప్రతి నియోజకవర్గంలో పెట్టి మిమ్మల్ని చైతన్యవంతం చేయాలి, మిమ్మల్ని ఒక ప్రభుత్వం చేస్తున్న విధి విధానాలన్నీ కూడా మీకు చెప్పాలి, ప్రభుత్వంలో మిమ్మల్ని భాగస్వాములు చేయాలి అనే దానిలో మీ ప్రధానంగా మీటింగ్ పెట్టడం జరుగుతుంది. ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ పనిచేస్తుంది, అది కూడా మీకోసం పెట్టారు. ప్రతి తల్లి కూడా వాళ్ళ అబ్బాయిని ఒక ఆరోగ్యమైనటువంటి శక్తివంతమైనటువంటి కుటుంబానికి తయారు చేయాలంటే కొంత సహాయం కావాలి. ఇవన్నీ కూడా గత గవర్నమెంట్లలో కార్యరూపం చేసి ఈ ప్రభుత్వంలో కూడా గౌరవ ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దాన్ని కార్యరూపం చేస్తున్నారు. పిల్లలకి మధ్యాహ్నం భోజనం పెట్టడంలో కానీ, లేదా మీరు చూసుకుంటే ప్రధానంగా స్త్రీశక్తి పథకంలో అమలు చేయడంలో కానీ, ఇవన్నీ కూడా మహిళలకి ఒక మంచి చేయూతను కల్పిస్తాయి. ఈరోజు చాలా మంది మహిళలకి ఒక మంచి అవకాశం. దేశంలో స్త్రీశక్తి బస్సు ఒక పథకం కింద మనం అనుకుంటే అది ఒక ధైర్యాన్ని, మహిళలకు ఒక ధైర్యం ఇచ్చే అవకాశం ఇచ్చింది. చిన్నపిల్లల నుంచి చదువుకున్న పిల్లలు డిగ్రీ ఇంటర్మీడియట్తో ఆపకుండా డిగ్రీ చదువుకొని పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసుకోవడానికి ఫ్రీ బస్ అవకాశం వచ్చింది. పెళ్ళైన ఆడపిల్లలు ఎప్పుడైనా వాళ్ళ పిల్లలకు ఆరోగ్యం బాగోకపోతే మెరుగైన వైద్య సేవకు చూపించడానికి అవకాశం వస్తుంది. ఒక 40-50 సంవత్సరాలు ఉన్నటువంటి మహిళకి వాళ్ళకి ఏదైనా ఆరోగ్యం బాగోకపోయినా వెంటనే వెళ్ళి హెల్త్ చెకప్ చేసుకోవడానికి వచ్చింది. మరి అలాగే పిల్లనిచ్చినటువంటి తల్లి అమ్మాయిని చూడాలంటే వెళ్ళడానికి ఒక అవకాశం వచ్చింది. పని చేయమని చెప్పి నాకు ఒక అవకాశం ఇచ్చారు. ఆ శాఖని మంత్రిగా నేను వివరిస్తున్నాను. రాష్ట్రంలో 90 లక్షల మహిళలు ఈ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నారు. మేమున్న ఎస్హెచ్జి గ్రూప్లో ప్రతి ఒక్కరూ కూడా ఒక మెంబరే. ఆ ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు 90 లక్షలు మన రాష్ట్రంలో ఈ డిపార్ట్మెంట్లో కలిసికట్టుగా ఏదో ఒక మంచి పని చేయాలన్నా మీరందరూ కూడా ఒక ఆలోచన చేసి కలిసికట్టుగా పనిచేసి ఈ రాష్ట్రాన్ని ప్రగతి బాటలో తీసుకెళ్తున్నారు. ఈరోజు ప్రభుత్వం విధానాల్లో 30 సంవత్సరాల క్రితం గౌరవ ముఖ్యమంత్రి గారు డ్వాక్రా సంఘాలు ఏర్పాటు చేసి ఎంతోమంది నిరుపేద కుటుంబ మహిళలు, చదువులేని మహిళలు, వీళ్ళందరినీ కూడా ఒక 10 మందిగా కలిసి కూర్చోబెట్టి ఏది మంచి ఏది చెడు, ఏం చేస్తే బాగుంటుంది మీలో ఒక ఆలోచన కలిగించే దశగా ఈ డిపార్ట్మెంట్ని పెట్టడం జరిగింది. అంటే ఈ సంస్థను పెట్టడం జరిగింది. ఈ సంస్థ ద్వారా చాలామంది నిరుపేద కుటుంబాలు అందరూ కూడా అనేక అవకాశాలను ఛేదించుకున్నారు. చాలామంది మహిళలు
వాళ్ళ పిల్లల్ని చదివించుకున్నారు, పిల్లలకి ఆరోగ్యమైనటువంటి భోజనం పెట్టారు. అంతేకాకుండా వాళ్ళు ఏదైనా ఉపాధి చేసుకోవాలనుకుంటే, అంటే ఏదైనా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవాలన్నా